ఈ వీడియో నాకు రెగ్యులర్గా కామెంట్స్ చేస్తున్న కొంతమంది ఫ్యాన్స్, ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఎలా అనుకుంటే అలా వాళ్ళని పలకరించడం కోసం ఒకరు అడిగారు, నా పేరు హాయ్ చెప్పండి నాకు అని. ఆవిడ పేరు దేవిశెట్టి, దేవి గారు అనుకుందాం. సో మెయిన్గా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళ పేర్లు చెప్తాను, పేర్లు లేడీ పేర్లు ఉంటాయి, మేబీ వాళ్ళు జెంట్స్ కూడా కావచ్చు. ఏది ఏమైనా సరే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అనుకుందాం. ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫ్రెండ్స్. నాకున్న జ్ఞాపక శక్తి చూడండి, అద్భుతమైన జ్ఞాపక శక్తి. నా దగ్గర అలాంటి పేపర్ లేదు, నేను నోట్ చేసుకోను, జస్ట్ మైండ్లో పెట్టుకొని పేర్లు చదివేస్తా. హాయ్ అండి దేవిశెట్టి గారు, దేవి గారు. ఈవిడైతే ప్రతి కామెంట్ కంటే రోజుకి 5 వీడియోలు రిలీజ్ అయితే ఖచ్చితంగా 3 వీడియోలు చూసి బాగుంది, బాగలేదు, దాని గురించి ప్రాపర్గా చెప్తారు రిప్లై కామెంట్లో. తర్వాత ఇంకొకరు ఎవరు, శంకర్ ప్రసాద్ గారు. శంకర్ ప్రసాద్ గారు, మీకు కూడా హాయ్ అండి. మీరైతే ఆ పెట్టిన సబ్జెక్టు గురించి వదిలేసి ఉదయం చూస్తే గుడ్ మార్నింగ్, సాయంత్రం చూస్తే గుడ్ ఈవినింగ్, నైట్ అయితే గుడ్ నైట్, ఇంకోటేదో ఒకటి మిమ్మల్ని అడగొచ్చా అని అడిగారు, కానీ అదేంటో మీరు అడగమంటే కూడా అడగలేదు. తర్వాత ప్రియా శాస్త్రి అని ఒక ఐడి, మీకు కూడా హాయ్ అండి ప్రియా శాస్త్రి గారు. మీరు కూడా ప్రతి వీడియో చూస్తూ ఉంటారు, ప్రతిదానికి కామెంట్ పెడుతూ ఉంటారు. తర్వాత చంద్రకళ గారు, తర్వాత రాజ్యలక్ష్మి గారు, హాయ్ అండి రాజ్యలక్ష్మి గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓం కంప్యూటర్స్, తర్వాత గోడగట్టు అంజనీ కుమార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరో ఉన్నారే, రాజ్యలక్ష్మి గారు, ఇంకో రాజ్యలక్ష్మి గారు, ఇద్దరున్నారు. తర్వాత చంద్రకళ గారు కూడా ఇద్దరున్నారు. సో మొత్తానికి మాణిక్యం గారు, మర్చిపోయాను, మాణిక్యం గారు ఒక్కొక్కసారి నంబర్ కూడా అడిగారు. 2-3 కామెంట్స్కి నేను నంబర్ ఇవ్వలేదు. తర్వాత అడిగారు, మీ నంబర్ ఇవ్వండి, మీతో మాట్లాడాలి అని. నేనైతే ఫోన్లో మాట్లాడను, మీరు కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, అర్థం చేసుకోండి అని చెప్పి క్లియర్గా మెసేజ్ చేశాను, నంబర్ కూడా ఇచ్చాను. తర్వాత మెసేజ్ ఏం చేయలేదు, ఆ కామెంట్ కూడా డిలీట్ చేసుకున్నారు, ఎందుకో తెలియదు. తర్వాత మస్తాన్ అని, వైజాగ్ మస్తాన్, ఆయన ఇప్పుడు ఎందుకో మరి కామెంట్ పెట్టట్లేదు, బహుశా మిస్ అయ్యి ఉంటాడు, ఆయన నన్ను కలుద్దామన్నాడు. తర్వాత ఏవిఎస్ మూర్తి గారు మా నంద్యాలనే ఉంటారు, ఒకసారి ఎన్జిఓస్ కాలనీకి రండి బ్రదర్, కాఫీ తాగుదామన్నాడు. నేను రావడం కుదరదన్నాను, అప్పటి నుంచి కామెంట్ పెట్టట్లేదు. బహుశా ఈ విషయంలో కాదు, ఇంకా దేనికి ఏదైనా కుదరకపోయి ఉండొచ్చు. ఇంకా మాణిక్యం గారు చెప్పాను కదా. ఇంకా మొత్తానికి సరయు జెన్నీ గారు అయితే ప్రాపర్గా సబ్జెక్ట్ ఏ విషయం చెప్పానో దాని గురించే కంపల్సరిగా తన రివ్యూ ఇస్తారు, బాగుంది, బాగలేదు, ఎందుకు బాగుంది అని చాలా మంచి రిప్లై ఇస్తారు. దట్స్ ఆల్. తర్వాత ఇంకా మొత్తానికి వీళ్ళంతా సపోర్ట్ చేస్తున్న ఈ ఫాలోవర్స్ అందరూ కూడా బయటోళ్ళే. వాళ్ళు నన్ను చూశారు అంటే నేను వాళ్ళ మొబైల్లో, వాళ్ళ ఇంట్లో ఉంటాను, వాళ్ళ మనసులో కూడా ఉంటాను, కానీ ఒక్క ఫ్రెండ్ కూడా నాకు కామెంట్ పెట్టలే ఇంతవరకు. చూసుకోండిరా, ఒక్క ఫ్రెండ్ పెట్టలేదు, ఒక్క బంధువు కూడా కామెంట్ పెట్టలేదు. బంధువులు చూస్తుంటారు, ఫ్రెండ్స్ సంగతి ఏమో తెలియదులే, కానీ వాళ్ళకి లింక్ పంపిస్తాను వాట్సాప్లో. ఒకడు చూస్తాడు, ఒకడు చూడు, చూసినా చూడనట్టు ఒక డ్రామాలు ఆడతాడు. వాళ్ళ గురించి వదిలేస్తే బంధువులు కొంతమంది, మా అత్త చూసిద్ది, హైదరాబాద్లో ఉంటుంది, మా అత్త చూసిద్ది. తర్వాత లింక్ పంపించిన వాళ్ళు చూసినా కూడా ఫ్రెండ్స్ కూడా సైలెంట్గా ఉంటారు, చూసినా కూడా పైత్యం బలుపు మా వాళ్ళకి. ఇంకా బంధువులు అయితే చూసి చూడనట్టు ఉంటారు, ఈడికే పెద్ద యూట్యూబ్ ఛానల్ ఉందని, దీని నుంచి డబ్బులు వస్తాయంటక్క వీడికి అని అనుకుంటూ ఉంటారు. సో ఇంకా కామెంట్స్ చేసే వాళ్ళని పేర్లు ఏమైనా మర్చిపోయి ఉండొచ్చు. ఇది సడన్గా అనుకొని చేసిన వీడియో. ఎక్కువగా దేవిశెట్టి గారు అడుగుతూ ఉంటారు, ఎక్కువ కామెంట్స్ అంటే వీళ్ళవే. దేవిశెట్టి గారు, ప్రియా శాస్త్రి గారు, మాణిక్యం గారు, తర్వాత గొడగట్టు గారు, తర్వాత సరయు జెన్నీ గారు, ఇంకా ఓం కంప్యూటర్స్, తర్వాత అశోకు, తర్వాత సతీషు, ఇంకా మస్తాన్ అన్న మిస్ అయిపోయాడు. తర్వాత సౌందర్య కోట్ల, ఈవిడ కూడా ఎందుకో కామెంట్ పెట్టట్లేదు. తర్వాత సునీత పి, ఈవిడ కూడా మిస్ అయింది. ఇదనమాట సంగతి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.